హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈజీగా ఇంట్లోనే పాప్కార్న్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యామండి ఈ విధంగా చేయడం. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఇంట్లోనే పాప్కార్న్స్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇలా ఈవినింగ్ చేసి పెట్టారంటే చాలా ఎంజాయ్ చేశారండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో ముందుగా పాప్కార్న్స్ షాప్లో దొరుకుతాయి కదండి. పాప్కార్న్స్ చేయడానికి ఈ మక్కలు ఇవి తీసుకోవాలండి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి. బాగా వేడి చేసుకోవాలి కడాయిని. మొన్న చేసుకున్నాం కదా అండి ఉప్పు శనగలు, అదే సాల్ట్ వేసాను. ఇప్పుడు కాసేపు ఫ్రై చేయాలి. బాగా వేడి చేయాలండి ఈ సాల్ట్ని మొత్తం. చూడండి ఈ విధంగా. ఇలా ఉప్పు బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ మక్కలు వేసుకోవాలండి. ఇలా వేసేసి కలుపుతూ ఉండాలండి. ఆపొద్దండి, కాసేపు కలుపుతూనే ఉండాలి. నేను స్టవ్ పెద్దనే చేసి పెట్టానండి, చిన్నగా ఏం పెట్టలేదు. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ఆగకుండా. చూడండి కాసేపట్లో ఇలా మంచిగా పాప్కార్న్స్ రెడీ అవుతున్నాయి కదండి. ఇలా అయ్యేటప్పుడు వెంటనే మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసేయాలండి. ఏమి మాడిపోవండి. మీరు స్టవ్ చిన్నగా పెట్టేసి మూత పెట్టి ఇలానే కాసేపు ఉంచండి. పాప్కార్న్స్ మొత్తం అయిపోతాయండి. ఈ విధంగా చేశారంటే చూడండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి మెల్లగా తీయండి. ఒక్కొక్కటిగా పాప్కార్న్స్ అవుతున్నాయి కదా. ఇలా మంచి జాలి సాయంతో ఇలా పాప్కార్న్స్ మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవడమే. చాలా ఈజీ కదండి చేయడానికి. ఇన్ని రోజులు మనము ఈ పాప్కార్న్స్ ఎలా తయారు చేయాలో మిస్ అయ్యామండి ఆయిల్ లేకుండా. చూడండి నాకైతే తెలియదు ఫ్రెండ్స్, ఇప్పుడే తెలిసింది నాకు. మొన్న పెట్టిన ఉప్పు శనగల వీడియో పెట్టాను కదండి, అది చూసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. ఈ సాల్ట్లో పాప్కార్న్స్ కూడా వస్తాయా లేవా అని ట్రై చేశాను. వచ్చాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీ అండి. ఈ పాప్కార్న్స్ ఇంత ఈజీగా చేయొచ్చా. ముందు అయితే నేను ఆయిల్ వేసేసి కొంచెం పసుపు వేసేసి సాల్ట్ వేసేసి పాప్కార్న్ చేసేదాన్ని. ఇప్పుడు అలా కాదండి, ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మంచి పాప్కార్న్స్ ఇంట్లోనే రెడీ చేయొచ్చని నాకు ఈరోజు తెలిసిందండి. మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. మరొక కొత్త రెసిపీతో వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.